పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, మనకి మీనము రాహువులో శని వక్రించి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు మనకి వృషభంలో, కుజుడు మిథునంలో, బుధుడు కర్కాటకంలో, సింహంలో ఉన్నటువంటి రవి మనకి ఆ నెలాఖరు వరకు అలాగే ఉంటాడు. అలాగే ఈ కన్యారాశిలో శుక్రకేతువులు. దీనివల్ల ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది సంపాదన అని మనం చెప్పుకోవాలా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది, జీతభత్యాలు పెరుగుతాయి. తర్వాత పనిలో కూడా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా మేషరాశి వాళ్ళంతా కూడా పూర్తి చేయగలుగుతారు. తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కొత్త కొత్త పనులన్నీ కూడా చేసుకోవాలని ప్రణాళికలు వేసుకొని అందరూ కూడా పెట్టుకుంటారు. ఏ పనైనా సరే మనం ఒక కొత్త తరహాలో సృజనాత్మకంగా మనం చేయాలి అనేటటువంటి ధోరణి ఉంటుంది. బంధుమిత్రులందరి యొక్క సహకారం మీకు ఈ వారం అందుతుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారి మీకు మీ పనుల్లో సహాయం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే శత్రువులను మనం నమ్మలేం కదా, కాబట్టి అటువంటి ధోరణిలో ఉన్నటువంటి మీరు కాస్త వీళ్ళని నమ్మాలా నమ్మకూడదా అనేటటువంటి ఉద్దేశంతో కాస్త మనోవ్యాధిని పొందుతారు. ఇక పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి పిల్లలందరూ కూడా ఎట్లే వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి అని మరి ఉన్నత చదువుల కోసం, మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రణాళికలు పెట్టుకుంటూ ఉంటారు. మరి అటువంటి దాంట్లో మీరంతా కూడా ఎలా వీళ్ళకి డబ్బులు పంపించాలి అనేటటువంటి దాంట్లో నిమగ్నమైపోయి ఉంటారు. మరి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారి వివాహ వేడుకలు అనేటటువంటివి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది. మీ చేపల రొయ్యల చెరువులు రైతులు మంచి మంచి పంటలను వేసి చక్కగా మంచి లాభాలను తీసుకొస్తారు. ఇక ఎవరైతే మనకి ఈ యొక్క బాతుగుడ్లు వ్యాపారం మొదలు పెడతారు, బాతుల ఫార్మ్ అయితే ఆ గుడ్లు అమ్ముకోలేక బాతులన్నిటిని కూడా లాస్లో అమ్మేసుకోవడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య మా గొడవలు అనేటటువంటి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, మా అమ్మని నేను చూడలేకపోయాను, నీ వల్లే నీతో 20 సంవత్సరాలు నేను కాపురం చేశాను, ఇప్పుడు ఒక కూతురు పుట్టింది, పిల్ల పెద్దదైపోయింది, కాబట్టి ఇక నీతో మా అమ్మ నీతోనే ఉన్నానని చెప్పేసి బాధపడుతుంది అని ఉత్తుత్తి డైవర్స్ అని చెప్పి గవర్నమెంట్లో మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్లకు అప్లై చేసుకుని ఉత్తుత్తి డైవర్సులు తీసుకునేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి ఉన్నాయి. కాబట్టి అటువంటి అవకాశాలు లేకుండా వితండవాదాలు పెట్టుకోకండి. ఇక మనకి రవికి చక్కగా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే మనము ఈ యొక్క శుక్రుడికి జపం చేసుకోండి. శుక్రకి స్తోత్రాలు ఇవన్నీ చదివి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి శుక్రవారం నాడు ఉదయం మనము 6 గంటలకి మనం దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోండి. తామర పుష్పాలని అమ్మవారికి సమర్పించండి. శ్రావణ మాసం చాలా మంచిది. అలాగే ఈ యొక్క నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరుగుతూ మరి ఈ యొక్క శుక్రుడి యొక్క కీర్తి అమ్మవారికి మరి అలాగే శుక్రుడికి జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం ద్వారా మీకు అన్ని పనులు కూడా ఈ వారంలో బ్రహ్మాండంగా సాగుతాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మనకి మేషములో నుంచి మనం కనుక జాగ్రత్తగా చూసుకుంటే మన వృషభంలో గురుడు, మిథునంలో మనకి ఈ యొక్క కుజుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి, శుక్రకేతువులు కన్యలో, రాహువు మీనంలో, శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రహస్థితుల రీత్యా వృషభ రాశి వాళ్ళ ఇళ్లల్లో మరి అపరకర్మలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వాళ్ళ తల్లి మరణం తర్వాత
సంవత్సరకం మేము పెట్టలేదని చెప్పేసి మరి మా భార్యతో చిన్న చిన్న వివాదాలు జరగడం, భార్య మరి చక్కగా ఈ శుభకార్యాల్లో ఈ అపర కార్యక్రమాలను నిర్వర్తించడం, మరి అలాగే అన్నదానాలు శనివారం నాడు ఏదో మనకి ఆ కమ్యూనిటీలో ఒక 15 మందికి ఒక 20 మందికి భోజనాలు పిలవడం, ఈ విధంగా బిజీగా ఈ వారం మీ జీవితాలు ఉంటాయి. అలాగే మనము ఇల్లు కొనాలి అని చెప్పి ఉద్దేశంతో మీరంతా కూడా వెళ్ళడం, డాక్యుమెంట్స్ తీసుకోవడం, డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కొనేద్దాము అనుకున్నది మరి కొనలేకపోవడం, ఇలా కొత్తగా ఇల్లు మనం కొనలేకపోతున్నాం అనేటటువంటి టెన్షన్తో మరి మీకు లేకపోయినప్పటికీ మీ భార్య మిమ్మల్ని సూటిపోటు మాట్లాడడం, లోపల అందరికీ చుట్టాలందరికీ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా మీకు అనిపిస్తూ ఉంటాయి ఈ వారం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆల్రెడీ ప్రమోషన్స్ చాలాసార్లు కొట్టేశారు కాబట్టి దాని మీద మీకు దృష్టి ఉండదు. సంపాదన కూడా రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. మరి మీ యొక్క బంధువుల ఇళ్ళకి మీరు వెళ్ళి ఆ బంధువులు సడన్గా మేము వచ్చేస్తున్నాము అని చెప్పినప్పుడు వంట భార్యకి చెప్పలేదని అది కూడా పెద్ద సాకుగా తీసుకొని భార్య మీపై అలగడం, ఇలా చిన్న చిన్న విషయాలకే మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వారం. ఈ వారంలో కొత్త బంధువులు మీ ఇళ్ళకి రావడం, మీరు బంధువుల ఇళ్ళకి వినోద కార్యక్రమాలకు వెళ్ళడం, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కీర్తిప్రతిష్టలు రావడం, పొలాలు బాగా దున్నడము, తర్వాత పొలంలో మనకు విగ్రహం దొరికిందండి, మరి నిధి ఉందండి, మరి అందరికీ కూడా అడుగుతుంటే ముందు డబ్బులు ఇమ్మంటున్నారండి అని, ఇలా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి మీ యొక్క కాలాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఇక మీ ఉద్యోగాల్లో మీ సీనియర్లు, ఆ తర్వాత సబార్డినేట్స్ వీళ్ళందరూ కూడా మీకు సహకారాలు అందిస్తారు. అన్ని రకాలుగా కూడా మీకు ప్రమోషన్స్ అన్నీ కూడా మీకు కోరుకున్న పనులన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆ చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. ఈ దానం చేసిన తర్వాత చక్కగా మనము ఈ యొక్క కేతువుకి మనం చక్కగా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఇది దశమహావిద్యల్లో ఒకటి, మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ అమ్మవారి యొక్క కరుణా కటాక్షం వల్ల మీకు అన్ని పనులు కూడా అయిపోతాయి ఈ వారం. మిథున రాశి. మిథున రాశి వారికి వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మిథున రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మీనములో రాహువు శని వక్రించి మనకి కుంభంలో ఉండడం, గురుడు వృషభ రాశి, కుజుడు మరి ఈ యొక్క మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత కర్కాటకంలో బుధుడు, రవి సింహరాశిలో, ఆ తర్వాత శుక్రకేతువులు ఇద్దరూ కలిసి కన్యలో ఉండడం జరుగుతుంది. మరి ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా బిజీగా మీరు కార్యక్రమాలలో పాల్గొంటారు. మరి అన్నదాన కార్యక్రమాలలో, అపరకర్మ పూజల్లో, మీ అత్తగారి పూజల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారము భయము, కోర్టు సమస్యలు, తర్వాత మీకు పోలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా చెబితే ఆ భయంతో కొంచెం బెంకంగా ఉండడం, భయంగా ఉండడం చేస్తారు. ఆ తర్వాత కొత్త ఇళ్ళు భర్త చేత కొనిపించాలని రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అయితే ఆ భర్త మాత్రం ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకోటి ఏంటి కొనేది అని చెప్పి వాళ్ళ అక్కలతో వాళ్ళ చెల్లెళ్ళతో మాట్లాడుకుంటూ సంప్రదింపులు చేస్తూ ఉంటే అది మీకు పెద్దగా ఇష్టం ఉండదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మిథున రాశి వాళ్ళు విద్యలో వెనకబడిపోతారు. మరి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి దైవ భక్తి అనేటటువంటిది ఇంకా కలగదు. ఏదో కష్టాలు వస్తున్నాయి, మా అత్తగారిని నేను చంపేశానని మా ఆయన అంటున్నాడు అనేటటువంటి భయంతో మీరు పూజలు చేస్తూ ఉంటారే తప్ప ఇంకా మీ యొక్క యాటిట్యూడ్లో చేంజ్ అనేటటువంటిది రాదనమాట. అలాగే
మీ ఇళ్ళకి మీరు ఇతరులని రానివ్వకుండా ఇతరుల ఇళ్ళకి మీరు వెళుతూ ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఈ వారం కార్యక్రమాలు చేస్తారు. ఏమైనా అంటే నాకు ఇతరుల ఇళ్ళకి వెళ్ళడం ఇష్టం ఉండదండి అని అంటూ ఉంటారు. ఇక చేపల రొయ్యల చెరువులు చేస్తున్న వాళ్ళు బాగుంటారు. ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి భార్యాభర్తలతో స్పెండ్ చేయడానికి. దేవాలయ దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఈ మిథున రాశి వారికి స్నేహితులు కొత్త స్నేహితులు రావడం, వాళ్ళ పరిచయాల ద్వారా మీరు తర్వాత గుండు గీయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అతి త్వరలో. అంతవరకు వెయిట్ చేయాలా. అంతవరకు పెద్దలు ఎవరు చెప్పినా సరే మీరు వాళ్ళ మాట వినరు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఇక అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఉలవల్ని అక్కడ నవధాన్యాలని మిగతా గ్రహాలన్నింటిపైన వేస్తూ ఉలవల్ని కేతువు మీద వేసుకుంటూ ఉండాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో మరి జరిపించుకోవడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయంటే మీనంలో రాహువు మరి శని వక్రించి కుంభంలో ఉండడం, అలాగే మనకి గురుడు వృషభ రాశిలో, మరి కుజుడు మిథున రాశిలో, ఈ యొక్క బుధుడు కర్కాటక రాశిలో, అలాగే మనకి ఈ యొక్క సింహరాశిలో రవి, ఆ తర్వాత శుక్రకేతువులు ఇద్దరు కన్యారాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పరీక్షల్లో మీరు మొట్టమొదటగా విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక సంసారం చేసుకునేటటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి చిన్న సమస్యలు అనేటటువంటి వస్తాయి. దీని అంతటికీ కారణం అష్టమ శని గోచార రీత్యా మనకి జరుగుతోంది. కాబట్టి ఏ పనైనా సరే ప్రతి దాన్ని కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాలి. మరి బంధువులంతా కూడా మీకు కూడా వచ్చి మేము ఈ అన్ని పనులు చేసి పెడతామని కబుర్లు చెప్పడం, మీటింగులు పెట్టడం, అలాగే అందరూ కలిసి వినోద కార్యక్రమాల్లోకి వెళ్ళడం, ముఖ్యంగా మరి సినిమాలు చూడడం, వీటి వల్ల మీ చదువు అనేటటువంటిది వెనకంజ పడిపోయి మీరు ఎగ్జామ్స్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రతి పని కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కొద్దిగా ఒకటోసారి పూర్తి అవ్వకపోయినా రెండోసారో మూడోసారో పూర్తి అవ్వడం అలా జరుగుతుంది ఎఫర్ట్స్తో. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రాసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటూ ముందు జరగబోయే దానికోసం ఇప్పటి నుంచి సమాయత్తమవుతూ ఉంటారు. అలాగే వీళ్ళు తమకి ఆరోగ్యం రీత్యా ఉబ్బసం వస్తుందండి, మాకు జ్వరం వస్తుందండి, ఏదైనా వైరల్ ఫీవర్ అవుతుందండి, లేకపోతే వర్షాలు వస్తున్నాయండి అని బద్దకించి ఆఫీసులకి వెళ్లకుండా కాలేజీలకు వెళ్లకుండా ఇంట్లో 4-5 రోజులు కూర్చొని మీరు టైం పాస్ చేస్తారు. అలాగే కర్కాటక రాశి వారికి రాజకీయ నాయకులకి ఏం చేయాలో కూడా పాల్పోకుండా ఈ పార్టీలో ఉండాలా ఏ పార్టీలో ఉండాలో పాల్పోకుండా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం చాలా బాగా నడుస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ రాశి వారికి రాహువు మరి మీనరాశిలో, ఆ తర్వాత శని వక్రించి కుంభరాశిలో ఉండడము, మరి కర్కాటకంలో ఈ యొక్క బుధుడు గురుడు వృషభంలో ఉండడం, కుజుడు మిథునంలో,
ఆ తర్వాత సింహంలో రవి, కన్యలో శుక్రకేతువులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ యొక్క సింహరాశి వారికి అన్నీ కూడా పనులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకొని ఉంచుకుంటారు. మనం ఈరోజు ఇది చేయాలి, రేపు ఇది చేయాలి అనేటటువంటి పద్ధతితో ఆర్గనైజ్డ్గా మీరు పనులన్నీ కూడా ఈ వారం మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీ పిల్లల్ని స్కూళ్ళకి దింపడము, మీ ఆఫీసులకి మీరు లీవులు పెట్టడము, ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అసలే, ఆ తర్వాత పిల్లల్ని మళ్ళీ అపాయింట్మెంట్స్ తీసుకొని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడము, ఈ విధంగా ఈ వారం అంతా కూడా మీకు ప్రోగ్రాం అంతా కూడా బిజీగా ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి వితండ బాధాలు లేకుండా చూసుకోవాలా. అలాగే అందరికీ కూడా మీరు సహాయం చేసినటువంటి బంధువులు అవనియండి, లేకపోతే సహాయం చేసినటువంటి మిత్రులు అవనియండి, వీళ్ళంతా కూడా ఇంకా మీకు పూర్తిగా మీకు సహాయం చేయకపోవడం వల్ల, రెసిప్రొకేషన్ చేయకపోవడం వల్ల, అరే మనం చేసినా సరే మనకు మంచి పేరు రాలేదు, సరికదా వీళ్ళంతా మనల్ని గుర్తించలేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మీకు ఈ సింహ రాశి వాళ్ళకి మీరు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమలో పడతారు మీరు. అలాగే విద్యార్థులు వచ్చేసరికి వీళ్ళకి చదువుకి సంబంధించి చాలా జాగ్రత్తగా చదువుకోవాలా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీకు వ్యాపారాలు మంచిగా పెరుగుతాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మాత్రం జోలికి వెళ్ళకండి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా కంపెనీలు పెట్టొద్దు, కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావు. అలాగే మీకు శత్రువులంతా కూడా మీకు అనుకూలంగా మీకు వ్యవహరించడము అనేటటువంటిది మీకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ యొక్క సింహ రాశి వాళ్ళకి ఈ వారంలో మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పాత స్నేహితులంతా కూడా రీయూనియన్ ప్రోగ్రాములు పెట్టి అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ కలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడున్న లోకల్ వాళ్ళు కలవడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని రాహువులు ఇద్దరూ బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఈ మినుములతో సహా మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే నల్ల నువ్వులతో నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు, రెండూ కూడా దానాలు శనివారం నాడు చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, లేదా మనకి ఈ యొక్క తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ యొక్క కన్యారాశి వారికి మనకి రాహు మీనరాశిలోను, శని వక్రించి ఇందులో మనకి కుంభంలో ఉండడము, గురుడు వృషభ రాశి, కుజుడు మనకి మిథునంలో, ఆ తర్వాత కర్కాటకంలో బుధుడు, రవి సింహంలో, అలాగే ఈ యొక్క శుక్రకేతువులు ఇద్దరూ కూడా కన్యలో ఉండడము అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఒక దోహదపడుతుంది. ఈ కన్యారాశి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు అంతా కూడా ఎంత పెద్ద పని ఒత్తిడి ఉన్నా సరే వాళ్ళు సాధించి చూపిస్తారు. బంధువుల ఇళ్ళకి వెళ్ళి మరీ మీరంతా కూడా మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఇటు స్నేహితులతో కాలక్షేపాలు, వినోద కార్యక్రమాలతో ఈ వారం అంతా కూడా మీరు బిజీగా ఉంటారు. ఇక పిల్లల్ని మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ మీరు ఏం చేస్తారంటే పిల్లలపైన అధికమైనటువంటి ప్రేమను, అధికమైనటువంటి గారాన్ని మీరు చూపించడం ద్వారా వాళ్ళు చదువు అనేటటువంటిది ఒక స్కూళ్ళల్లో చదవడం అనేటువంటిది తగ్గిస్తారు. ఇప్పుడు ఈ విధంగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల మీద మీరు అమితమైన ప్రేమ చూపించొద్దు, వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఇవ్వండి. అలాగే ఈ యొక్క చెరువులు, చేపల రొయ్యల చెరువులు చాలా బాగా బ్రహ్మాండంగా వీళ్ళు వ్యాపారాలు అనేటటువంటివి చేస్తారు. అయితే సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుడు భాగ్యంలో ఉండడం వల్ల మీరు ఎన్ని చేసినా సరే మీ యొక్క దాంపత్య జీవితంలో కొంచెం మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే కన్యా రాశి వాళ్ళకి ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మరి వెంటనే పరిష్కారం అవ్వాలండి, మేము వస్తానన్నా సరే మా ఆయన రానివ్వట్లేదండి అంటే మరి గొడవ పెట్టుకున్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి మరి కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా సరళంగా ఉండడము పనులన్నీ కూడా, అది దానివల్ల కఠినమైనటువంటి ట్రైనింగ్ మీకు లేకపోవడం వల్ల మనుషులన్నీ కూడా లైట్గా తీసుకోవడం, అన్ని విషయాల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మినుముల్ని బాగా మినపగుండలు తయారు చేసి ఇవంతా కూడా పేదవాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయండి. అలాగే ఈ యొక్క మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క బగళాముఖి అమ్మవారు కానీ లేదా చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీ ఇంట్లో బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే రాహు మీనరాశిలో ఉండడము, కుంభంలో శని వక్రించి ఉండడము, అలాగే గురుడు వృషభ రాశిలో, కుజుడు మనకి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, మరి ఈ యొక్క సింహరాశిలో రవి ఉండడము, ఆ తర్వాత శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన వద్దంటే అప్పులు మీకు వస్తూ ఉంటాయి. కొత్త ఇళ్ళు కట్టాలి అనే ప్రణాళికలు వేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో మీకు ఈ వారమంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మీ సంతానంతో కలిసి మీరు శుభకార్యాలకి అటెండ్ అవ్వడము, పాత మిత్రులను మీరంతా కూడా ఆ వివాహ వేడుకల్లో మీరు కలుసుకోవడము ఇలాగా జరుగుతూ ఉంటుంది. అలాగే మన దగ్గర డబ్బు లేదే, మనం చాలా పెద్ద మొత్తంలో ఇల్లు కడుతున్నాం అనేటటువంటి బెంగ అవసరం లేదు మీకు. అటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు అడిగి మరీ నువ్వు తీసుకో అని చెప్పేసి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి మనకు విద్యార్థులను తీసుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉండిపోతారు విద్యార్థులంతా కూడా చదువులో. అలాగే చక్కగా మనకి ఈ యొక్క స్పెక్యులేషన్స్ బిజినెస్లు, షేర్లు ఆడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆడుకోండి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా హీరోలుగా మీరు ప్రసిద్ధి చెందుతారు. మంచి అవకాశాలు మీకు వస్తాయి. హీరోయిన్లకు కూడా మంచి డబ్బు పేరు పలుకుబడి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క మీకు ఈ తులారాశి వారికి అనేకమైనటువంటి తీర్థయాత్రలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆర్ఫనేజెస్ వీటిల్లో కార్యక్రమాల్లో మీరు వెళ్ళడం జరుగుతుంది. పౌల్ట్రీసు, చేపల రొయ్యల వ్యాపారాలు, అగ్రికల్చరల్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి ఈ తులారాశి వారికి ఇంకా సఫలీకృతం కావు. అలాగే ఇంతవరకు సంతానం లేకుండా బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ముమ్మరంగా సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఇంకా అవి సఫలం కావన్నమాట. మరి ఈ రెమెడీస్ ఏం చేసుకోవాలా ఈ వారము అని అంటే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మడికి మరి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. ఇంట్లో కానీ బయట కానీ దేవాలయంలో కానీ. అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి. అలాగే జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారం నృసింహ సరస్వతి స్వాముల వారిని గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బాగుంటుంది. అలాగే మీ ఇంట్లో చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను.
మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనంతమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అద్భుతంగా మీరు ఈ వారం అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటారు. మీ పిల్లల్ని హాస్టల్లో జరిపించి మరి వాళ్ళని ఇంట్లోకి రావడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి దింపడంలోనే వారమంతా కూడా బిజీగా ఉంటారు. మరి మీ భర్త కాయగూరలు హోల్సేల్ వ్యాపారం చేస్తున్నప్పుడు మరి మీకు ఆ డబ్బుని ఎలాగా దాయాలి అనేటటువంటిది ఆ ప్రణాళికలన్నీ కూడా మీకు వేస్తూ ఉంటారనమాట. అంటే అన్ని రంగాల్లో కూడా కాయగూరలలో విపరీతంగా ఈ వారం అటువంటి వాళ్ళకి బాగా డబ్బులు రావడం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ యొక్క ఫోనుల్లో సంభాషణలు, ఫోనుల్లో ఇవన్నీ కూడా మీకు తలపోట్లుగా ఈ వారం అనిపిస్తాయి. పాత మిత్రులు మరి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారేమో, మీకు ఆ తర్వాత మాకు ఏం సహాయపడలేదు అనేటటువంటి ఆలోచన, ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటివేమీ కాకుండా మరి చక్కగా మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే గురువు అనుగ్రహం కోసం ప్రతి క్షణం మీరు పరితపిస్తూ చక్కగా మీ యొక్క సాధనా కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మీ పిల్లల మాటలు మీరు వింటూ ఉంటారు. వాళ్ళకి తగినటువంటి సలహాలు మీరు ఇస్తూ ఉంటారు. అయితే పిల్లలు మరి నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమయంలో కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళకి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. అలాగే అనేకమైనటువంటి ప్రణాళికలు, కొత్త ప్రణాళికలు మనం సృజనాత్మకంగా చేయాలి, క్రియేటివిటీ మెయింటైన్ చేయాలనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధైర్యంతో ఇంతవరకు ఆగిపోయినటువంటి అన్ని పనుల్ని కూడా మీరు పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సంతాన విషయంలో మరి మొట్టమొదట సంతానంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి అబార్షన్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సింహ రాశి వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వాలి ఏమైనా సరే అని మీ యొక్క కార్యక్రమాలని మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహువుకి మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క నవగ్రహ దేవాలయాల చుట్టూ మీరు తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చక్కగా ఈ ఈ శనుల్ని ఇద్దరిని కూడా మీరు శాంతపరచుకునే ప్రయత్నాలు చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారు కానీ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమం చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఈ వారం మీ యొక్క ఫలితాలన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం జాతక ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. అంటే శుభమైనటువంటి ఫలితాలు సగం జరిగితే అశుభమైనటువంటి ఫలితాలు సగం జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ధనుస్సు రాశి వారు బంధుమిత్రులు విందు కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేటివ్ ప్లేస్ వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి కొత్త దేవాలయాలు మీ సొంత ఊర్లో మీరు నిర్మించుకొని మొత్తం మీ బంధుమిత్రులను అందరినీ కూడా పిలుచుకొని మీరు చక్కగా ధూమ్ధామ్గా వ్యవహారాలు అనేటటువంటివి చేస్తారు. మీ సోదరులు ఈ వారంలో మీకు ఫారిన్ వెళ్ళడానికి, ఇటలీ వెళ్ళడానికి, ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటే మీరు మీ బ్రదర్స్ని మీరు సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా పరిస్థితి ఉంటుంది. ప్రొడక్షన్ వింగు, టెక్నికల్ వింగు ఇవన్నీ కూడా పటిష్టంగా బాగుపడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువులంటే విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది. దేవాలయాల చుట్టూ తిరగడము ఈ వారము, విందు బంధుమిత్రుల విందు కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమానికి కూడా మీరు అటెండ్ అవ్వడము ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి విద్యార్థులంతా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి
మరి మనం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన మీకు ఈ వారంలో కలుగుతుంది. అలాగే మీ దూరపు బంధువుల యొక్క మరణం ద్వారా మీకు కొంత ఆస్తి మీకు సమకూరుతుంది. కాబట్టి ఆ బంధువులు చనిపోయారనేటటువంటి బాధ కంటే కూడా కొత్తగా మనకి ధనం వస్తుంది అనేటటువంటి ఆనందంతో ఒక చిన్న సైజు శాడిస్టులాగా మీరు ఈ వారం బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు బిల్డర్లు ఉన్నారు, మరి రియల్ ఎస్టేట్లు ఉన్నారు, మరి విపరీతంగా ధనం వచ్చేటటువంటి సమయంలో మరి కొంతమంది మోసగత్తెల వలలో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా కూడా మోసగత్తెలని తెలిసినా సరే మరి ఈ యొక్క బిల్డర్లు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళని పరిచయం చేయడము, వాళ్ళ పిల్లల్ని కూడా ఆ మోసగత్తె పిల్లల్ని కూడా తమ బిడ్డల్లాగా మేము చూసుకుంటామని ప్రగల్భాలు చెప్పి ఆ ఉచ్చులో ఆ పద్మ వ్యూహంలో వీళ్ళు ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు శుక్రవారం నాడు మనం ఉదయం 6 గంటలకి దానం చేయండి. తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు, మీరు బయట గుళ్ళల్లో చేసుకోవచ్చు, మీకు ఎక్కడ ఉంటే అక్కడ. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు చక్కగా తిరుగుతూ ఈ దేవాలయంలో మీరు చక్కగా ఈ యొక్క శుక్రుడి మీద బొబ్బర్లు వేసుకుంటూ చేయొచ్చు. అలాగే బొబ్బర్లు వడలు వేసి పేదవాళ్ళందరికీ పంచండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. అనుకున్న పనులన్నీ టకా పూర్తయిపోవడం, వృత్తి విషయంలో చాలా పని ఒత్తిడి అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడిని మీరు తీసివేయడం జరుగుతుంది కష్టపడటంతో. అలాగే భర్త ఒక చోట, భార్య ఒక చోటగా ఉంటూ ఈ యొక్క మీ మకర రాశి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మీరు చక్కగా అనుకున్నది సాధించేటట్లుగా మీ భర్త మీ దగ్గరికి వచ్చి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు జాయిన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల యొక్క బర్డెన్ని ఇద్దరూ షేర్ చేసుకునేటటువంటి క్రమంలో మీరు కొంతవరకు మెంటల్ టెన్స్ అనేటటువంటిది మీకు తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అనేక రకమైనటువంటి వ్యాపారాల ద్వారా, అనేక రకమైనటువంటి ఆదాయ మార్గాల ద్వారా మీరు ధనాన్ని పెంచుకోవాలి, సంపాదనని అనేటటువంటి కృషిలో మీరు వెళ్తూ ఉంటారు. అయితే గతంలో మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఇంకా ఆ గొడవలు అలాగే ఉంటాయి. మీ భార్య తరపు బంధువులు అందరి తరపు కూడా మీకు చక్కగా సహకారం అందించి మీకు వివాహం చేయాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటే మీరు అవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు వెంటనే ఏం చేస్తారంటే మేము చేసుకున్నదే మేము చేసుకుంటామని లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి మీకు ఎక్కువ ఆసక్తిని చూపుతారు. కాబట్టి వివాహము అనేటటువంటిది కేవలం 2 కుటుంబాల మధ్య ఉండేటటువంటి అనుబంధము అని ఆ విలువలు మీరు తెలుసుకోలేకపోవడం ద్వారా ఈ ప్రేమ వ్యవహారం ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. అయితే ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల వల్ల ఇవంతా కూడా తప్పు అనేటటువంటి భావన మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని జపం చేయండి. మరి ఈ యొక్క ఏలినాటి శనికి చక్కగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేయాలా ఉదయం 8 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించడం ద్వారా మీరు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు లభించడానికి చాలా చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కుంభరాశి వారి ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు. మనసంతా కూడా అశాంతి ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపనతో మీరు ఆంధ్రాలో తాళ్ళపూడి
ఇలా రకరకాల ఊర్లు, కొవ్వూరు, ఇలా రకరకాల ఊర్లు అనేటటువంటి హైదరాబాద్ ఇక్కడ, ఆ ఊర్లు అక్కడ, అంటే అంతంత దూరాలు కూడా మీరు ప్రయాణం చేస్తారు పనుల కోసం ఈ వారం. అయితే అది వస్తుందో రాదో అనేటటువంటి టెన్షన్తోనే ఈ వారం అంతా కూడా మీకు సాగిపోతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మాకు నామినేటెడ్ పోస్టులు కావాలండి, మరి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని తమ తమ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, టీచర్లు, తర్వాత లాయర్లు, తర్వాత మీకు ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్సు, వీళ్ళు కంపెనీ సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా సొంత వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విజయం సాధించాలి అనేటటువంటి దిశతో మీరు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అప్పులు ఎక్కువగా మనకు అయిపోతున్నాయి అనేటటువంటి భావన మీకు రావడం జరిగింది. అలాగే దానికి తగ్గట్టుగానే మీరు కొన్ని ఆస్తులు మీరు అమ్మేయడం అనేటటువంటిది జరుగుతుంది. బంగారం కూడా మేము తాకట్టు పెట్టేయాలేమో అనేటటువంటి ధోరణిలో వెళ్తారు. పిల్లలు ఇంకా సరిగ్గా స్థిరపడలేదు, పిల్లలు అనవసరంగా డబ్బులంతా కూడా పాడు చేస్తున్నారు, ఖర్చు చేయట్లేదు అనేటటువంటి ధోరణితోనే ఈ వారం మీకు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా కొత్త కొత్త వస్త్రాలు కొనడము, కొత్త కొత్త షూలు, మీ పిల్లలకు సంబంధించినటువంటి వస్త్రాలు, ఇవన్నీ కూడా మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి కొనడం జరుగుతుంది. రైతులు తాము చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా దూరం ప్రయాణాలు అనేటటువంటిది ఈ కుంభరాశి మహిళలకి మీకు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి, ప్రయాణాలు వెళ్ళడం. అలాగే తీర్థయాత్రలు, అలాగే టూరులు, ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. బంధువుల్లో జరిగేటటువంటి ప్రతి పెళ్ళి ఏదైతే ఉందో మరి అటువంటి పెళ్ళికి మీరు అంతా కూడా వెళ్ళి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఆ తర్వాత కానీ తినేసిన తర్వాత కానీ ఆ తర్వాత కానీ రావడం కానీ చేయరు. ఈ విధంగా కొంత మానసికమైనటువంటి ఆనందాన్ని, టెన్షన్ని పోగొట్టుకుని ఆనందాన్ని పొందుతారు. మరి ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. ఆ తర్వాత ఈ యొక్క శనికి మీరు ఏం చేయాలంటే నవగ్రహాల చుట్టూ, దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఆ శనికి నల్ల నువ్వులను ఆ శనీశ్వరుడి పైన వేసుకుంటూ మీరు ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజలు చేసుకుంటూ ఉండాలా. ఈ విధంగా చేసుకుంటే మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు తప్పకుండా మీకు వస్తుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండంగా మంచిగా అవుతారు. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రోగ్రాం జరుగుతోంది. ఈ ఏలినాటి శని వల్ల మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రివర్స్ అయి రావడం, కొంచెం ఆలస్యంగా రావడం, ఇవన్నీ కూడా చూసి మనకి మెంటలెక్కిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మానసికంగా చాలా బాధలు పడతాం మనం. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని డబల్ చేసేస్తుంది. ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనుమానాలు ఎక్కువైపోతాయి. మీకు తల్లిదండ్రులను అనుమానించడం, పిల్లల్ని అనుమానించడం, మిమ్మల్ని మీరే అనుమానించుకోవడం, మరి మీ వృషణాలను మీరే నమ్మనంత విధంగా మీ యొక్క అనుమాన స్థాయి వెళ్ళిపోతుందని చెప్పి మీ తండ్రి గారు మిమ్మల్ని అనడం, మీ బంధువులు మిమ్మల్ని అనడం, ఇవన్నీ కూడా ఆ విస్మయానికి మిమ్మల్ని గురి చేస్తుంది. అలాగే మీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. బెట్టింగ్లు కాయడము, లేకపోతే రకరకాలుగా మీరు ఒక 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల దాకా మీరు బెట్టింగ్లు కాసి ఈ వారం మీరు పోగొట్టుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఈ యొక్క మీన రాశి వాళ్ళు ఎవరు కూడా గిట్టింగ్లకి వెళ్ళకండి, షేర్స్కి అన్నిటికీ కూడా. ఇది గ్రహస్థితి ఉన్నప్పుడు నేను గతంలో 2-3 నెలల క్రితం చెప్పడం జరిగింది. అలాగే ఆ మీనరాశి వాళ్ళు అప్పుడు పోగొట్టుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో వెనకంచి పడిపోతారు, ఫెయిల్ అయిపోవడం తథ్యం. మీకు బాగా రాసిన వాళ్ళే ఫెయిల్ అయిపోతుంటే మీరు అప్పుడప్పుడు పుస్తకాలు తీసేవాళ్ళు ఎలా పాస్ అవుతారు. ఇక రైతుల పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క కొత్త వృత్తులు తీసుకుంటారు.
తర్వాత తాగుడికి బానిసైపోతారు. కాబట్టి భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి మీద మీరు అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక వ్యాపారాలు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హాస్టల్స్, తర్వాత బట్టల షాపుల వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్ పార్ట్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొంతకాలము మీరు చేయకుండా తాత్కాలికంగా మీరు వాటిని జరిపేసుకుంటే మంచిదన్నమాట. అంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఈ విధంగా మీడియా రంగాలలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాడు శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శనీశ్వర స్వయంభూ క్షేత్రాలైనటువంటి మందాపురం వికారాబాద్ దగ్గర ఉంది మనకి. అలాగే మందాపల్లి ఆంధ్రాలో ఈ యొక్క రావులపాలెం దగ్గర, అక్కడికి దగ్గరలో ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. మరి శని సింగనాపూర్ ఉంది మనకి. ఈ యొక్క శని దేవాలయాలను సందర్శించడము, శనిని జగద్గురువుగా భావించి మనం పూజించడము, దీని ద్వారా మనకి అధిక మొత్తములో దోషాలు పోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నవగ్రహ దేవాలయాలు, ప్రతి దేవాలయంలో కూడా ఉపగ్రహాలయం ఉంటుంది. దాని చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ శనీశ్వరుడికి చక్కగా తైల అభిషేకం చేయండి. పంతులు గారితో పని లేదు మీకు. ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రంతో మీరు శనీశ్వరుడికి వెయ్యండి. అలాగే ఏ అరటిపండో బెల్లం ముక్కో నైవేద్యం మీరు పెట్టి దేవుడిని గౌరవించండి. ఈ విధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇంకా ఎక్కువగా అనుభవిస్తారు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.